మీడియా కానీ, ప్రజలు కానీ, ఇంటలెక్చువల్స్ కానీ, సామాన్య ప్రజలు కానీ ఈ విక్టరీ, ఈ ల్యాండ్ స్లైడింగ్ విక్టరీ వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున మెజారిటీ అలయన్స్ గవర్నమెంట్కి వచ్చిన తర్వాత గతంలో జరిగిన అవకతవకల్ని, గతంలో జరిగిన తప్పుల్ని, గతంలో జరిగిన రాష్ట్ర విధ్వంసాన్ని ఎలా చేశారనేది చెప్పడానికి ఈ ప్రభుత్వం ఈ 30 రోజుల్లో కొన్ని వైట్ పేపర్స్ని రిలీజ్ చేసింది. అది ఎందుకు చేస్తారు అని అంటే, ఉన్న సిచ్యువేషన్ని ఏ గవర్నమెంట్ అయినా గవర్నెన్స్ రిఫార్మ్స్ కానీ లేకపోతే డెవలప్మెంట్ మోడ్ కానీ తీసుకునేటప్పుడు ఉన్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని, అవకతవకల్ని అది ప్రజలకి విశదీకరించి దాని మీద చర్యలు, అలాగే దానికి రిపేర్ మెకానిజము, డెవలప్మెంటు, ఇన్వెస్ట్మెంటు, ఇటు కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు ప్రజలకు ఎప్పటికప్పుడు తెలియజేయటం అనేది ఒక బాధ్యత గల ప్రభుత్వం యొక్క కర్తవ్యం, విధి. గతంలో జీవోలు ఇచ్చినా కానీ చీకటి రాజ్యంలో, చీకటి గదిలో జీవోలు ఇష్యూ చేసుకొని అరాచక ప్రభుత్వాన్ని చేస్తున్నప్పుడు ఇప్పుడు జరగబోయే పరిణామాలను ఏ విధంగా తీసుకెళ్ళాలి, ఉన్న పరిస్థితిని ఏంటనేది ఒక 60 days ఈ గవర్నమెంట్కి ప్రజలు ఇవ్వాల్సిన బాధ్యత ఉంది, ఆవశ్యకత ఉంది. ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి అదే పనిలో ఉన్నారు. ఆయన టీంని అందరినీ యాక్టివేట్ చేశారు, యాక్టివేట్ ఇంకా చేస్తున్నారు, బలపరుస్తున్నారు. ఈ సమయంలో ఒక ఇష్యూ బయటకు వచ్చినప్పుడు, వ్యక్తిగతమైన అంశాన్ని బయటకు వచ్చినప్పుడు దాన్ని ప్రాధాన్యత ఎక్కువ ఇచ్చి సోషల్ మీడియా కానీ, ప్రెస్ కానీ అసలు డెవలప్మెంట్ అంశాలని పక్కన పెట్టేసి జరిగిన ఘోరాలని, జరిగిన నేరాలని, దాని యాక్షన్స్ని డైల్యూట్ చేయటానికి ఇది ఒక ఎత్తుగడ. మీరు తెలుసుకోవాలి, మనం ఆ ట్రాప్లో పడొద్దు. అయినా చర్చ వచ్చింది కాబట్టి, అంశం తెర మీదకి వచ్చింది కాబట్టి, ఇది ఒక న్యూసెన్స్, నాన్సెన్స్ ఇష్యూ కాబడింది కాబట్టి, ఈ విషపూరితమైన, కలుషితమైన వాతావరణాన్ని సృష్టించడానికి ఒక ఎత్తుగడ సృష్టించారు కాబట్టి చట్ట ప్రకారం కంప్లైంట్ చేసింది ఆ స్త్రీ మీద. ఇది సెన్సిటివ్ ఇష్యూ, ఆ అమ్మాయి యొక్క జీవితం ముడిపడి ఉంది. మనందరం ఎక్కువ మాట్లాడుకోవటానికి అంత అర్హులం కాదు, పద్ధతి కాదు, అది అంత జీవన విధానం కూడా కాదు సమాజంలో. ఆ అమ్మాయి మీద ఒక నింద వేశారు, అది కుటుంబపరమైన నింద. దాంట్లో విజయసాయిరెడ్డి గారిని భాగస్వామిని చేశారు. అది వాళ్ళు తేల్చుకోవాల్సిన విషయం, అది వాళ్ళ వ్యక్తిగత అంశం. ఆయన తీసుకొచ్చి దాన్ని సమాజం మొత్తానికి, మీడియా మొత్తానికి, ఈ ఆంధ్ర రాష్ట్రం మొత్తానికి పెట్టి, ప్రెస్ మీట్ పెట్టి, మిమ్మల్ని అందరినీ అవమానపరిచి, అవహేళన చేసి, వాడకూడని భాష వాడి, కులం అనే పేరు కూడా పెట్టి, కులం పేరు ఎత్తకపోయినా, ఏ కులం అనేది పేరు ఎత్తకపోయినా కులం అనే అంశాన్ని తెర మీద తీసుకొచ్చి ఒక కులం మీడియా నడుపుతుందని చెప్పేసి దాన్ని ఛాలెంజ్ చేసి, సవాల్ చేసి, నేను కూడా మీడియా పెడతానంటే దానికి నువ్వు సవాల్తో మీడియా పెట్టుకోవాల్సిన పని లేదు విజయసాయిరెడ్డి గారు. మీకు కేపబిలిటీస్ ఉన్నాయి, ఫైనాన్స్ ఉంది, అండదండలు ఉన్నాయి, మీ తెలివితేటలు ఉన్నాయి. గతంలో మీ తెలివితేటలు, మీరు చేసిన ఘనకార్యాలు, మీరు చేసిన సృష్టి, మీరు చేసిన అన్ని పనులు, మీరు ఒక రాజ్యసభ మెంబర్గా ఉన్నారు, ఈ ప్రభుత్వంలో ప్రధాన పాత్ర, గత ప్రభుత్వంలో ప్రధాన పాత్ర పోషించారు. వీటన్నిటికీ మీకు హక్కు ఏర్పడింది, ఆ హక్కు ద్వారా సంక్రమించింది అక్రమ సంపాదన మీరు పెంచుకున్నారు కొన్ని వేల కోట్లకి. దానికి ఎవరో చట్టాన్ని ఏ విధంగా వాడుకున్నారు అనేది ప్రతి వ్యక్తికి, చిన్నపిల్లాడిని అడిగినా ఈ ఆంధ్ర రాష్ట్రంలో చెప్పగలుగుతారు. మీరు బుకాయించి, దబాయించి, వాడకూడని పదజాలాన్ని వాడి కులాన్ని లాగితే మీకు సరైన రీతిలో సరైన బుద్ధి చెప్తారు. ఎవరికన్నా బ్లడ్ ప్రెషర్ పెరిగి మీ మీద వ్యక్తిగతంగా ఏదన్నా చేస్తే, దాడులు జరిపితే మళ్ళీ మేమందరం బాధపడాలి. మీ శ్రేయోభిలాషిగా మేమందరం చాలా, మీరంటే తెలివిగలైన ఈ సమాజంలో చాలా ఒక చార్టెడ్ అకౌంటెంట్గా, ఒక తెలివితేటలు ఉన్న వ్యక్తిగా, ఒక నిష్ణాతుడిగా, అన్ని రంగాల్ని అభివృద్ధి చేసే నిష్ణాతుడిగా మీరంటే మాకు చాలా విపరీతమైన గౌరవం ఉంది. ఆ గౌరవాన్ని మీరు కాపాడుకుంటే మంచిది. ఈసారి కులం పేరు కానీ, మీరు పేరు ఎత్తలేదు, బ్రతికిపోయారు. కులం పేరు ఎత్తితే మీరు ఏ కులాన్ని అన్నారో మేము అంత అమాయకులేం కాదు. గతంలో ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్న వ్యక్తి కూడా కులం పేరు వాడారు. కానీ
మాకున్న సంస్కారం, సభ్యత, సమాజం పట్ల గౌరవం, మనుషుల పట్ల గౌరవం, అలాగే ప్రభుత్వం పట్ల గౌరవం, ఇవన్నీ మమ్మల్ని నోరు మూసుకొని ఒక పద్ధతి లిమిట్లో ఉండాలని చెప్పేసి మా పెద్దలు నేర్పారు, పూర్వీకులు నేర్పారు, మా కుల గౌరవం నేర్పింది, మా కుల పెద్దలు నేర్పారు. కాబట్టి మేము వాటిని నియమావళిగా తీసుకొని పాటించాం. అది అసమర్థత కాదు, అది అసమర్థత కాదు. మళ్ళీ మూడోసారి చెప్తున్నా, అది అసమర్థత కానే కాదు. మీ కులాన్ని మీరు గౌరవించుకోండి. ఇప్పుడు మీ కులంలో మీ ఇంటి ఆడపడిచే మా కులంలో ఒక ఎన్టీఆర్ ఫ్యామిలీలో పెళ్లి చేసుకున్నారు. ఎప్పుడన్నా మేము అగౌరవపరిచామా? తారక్ చనిపోయినప్పుడు ఎంత పద్ధతిగా మిమ్మల్ని గౌరవంగా రిసీవ్ చేసుకున్నాం, మీకు ఎంత ప్రాధాన్యత ఇచ్చాం. రాజకీయ అంశం వేరు, పద్ధతులు వేరు, కుల ప్రాతిపదికన ఏర్పడిన నియమావళి వేరు, అలవాట్లు వేరు. మాకు ఆ సంస్కృతి ఉంది. ఆ యొక్క సంస్కృతిని ప్రతి వాళ్ళు గమనించారు, మీకు ఇచ్చిన రెస్పెక్టు. కాబట్టి మీరు కులాలని గౌరవించుకోవటం నేర్చుకోండి, వ్యక్తుల్ని గౌరవించడం నేర్చుకోండి, ప్రెస్ని గౌరవించుకోవటం నేర్చుకోండి, సమాజంలో చక్కగా ఎదగటం నేర్చుకోండి. మీకు చెప్పగలిగే అంత శక్తి నాకు లేకపోయినా మీ యొక్క నడక, నడవడి, మీ యొక్క అలవాట్లు, మీ ప్రెస్ అడ్రస్ చేసిన విధానం చూసిన తర్వాత నేను చెప్పక తప్పట్లేదు. ఈ వీడియో ద్వారా మీకు హెచ్చరిక చేయక తప్పట్లేదు. కాబట్టి ఇకనైనా మారండి. ప్రజలు మీకు 40% ఓటు ఇచ్చారు కదా, 39% మీ పార్టీకి ఇచ్చారు కదా. దాన్ని అయినా మీరు ప్రభుత్వంలోకి రాలేకపోయారంటే మీ యొక్క బలహీనతల్ని మీరు రివ్యూ చేసుకోండి. మీరు ఒక ప్రజాస్వామ్య పద్ధతిలో గతంలో 5 సంవత్సరాలు యువతల పార్టీలు అపోజిషన్లు ఎలా ఉన్నాయో మీరు కూడా అలాగే ఉండి ఇంకా బెటర్ గవర్నెన్స్కి వాళ్ళకి దోహదపడండి. ఏదైనా తప్పులు జరిగితే చెప్పండి, తెలియజేయండి, రిప్రజెంటేషన్స్ ఇవ్వండి, ప్రజల్ని గైడ్ చేయండి. ఇంకా ఏమన్నా మీరు చేసిన విధ్వంసాన్ని మీరు గుర్తించగలిగితే, మీరు రియలైజ్ అయితే, మీరు అంతరాత్మగా మీ అంతరాత్మ ప్రబోధం ప్రకారం మీరు క్షమాపణ చెప్పి దాన్ని ఎలా రికూప్ చేయాలి, ఎలా రికవర్ చేయాలి అనేది మీరు ఆలోచించండి తప్ప ఇంకా నేను ఛాలెంజ్ చేస్తాను, ప్రెస్ పెట్టండి, ఎవడొద్దన్నాడా నిన్ను ప్రెస్ పెట్టొద్దని? ఎవరిని వద్దన్నారా? నిన్ను ఎవరైనా ఆపారా? చట్ట ప్రకారం నువ్వు పెడతావు ప్రెస్సు. ఎవరు ఎలా దుమ్మేస్తారో, దుమ్మెత్తిపోతారో అది కాన్స్టిట్యూషనల్, దీని ప్రకారం అది మ్యాండేటరీ ప్రకారం. ఇప్పుడు మిమ్మల్ని ఎలా టార్గెట్ చేసి ప్రెస్ మిమ్మల్ని పర్సనల్గా, వ్యక్తిగతంగా మీరు భావిస్తున్నారో, మీరు భావించబడుతున్నారో, మీ మీద ఎలా దాడి జరుగుతుందో అదే పద్ధతిగా మీరు బస్తీ మీద సవాలని చెప్పేసి నన్ను ప్రెస్ మీడియాలో నాకు ఇన్నాళ్ళు నేను పెట్టలేదు, రియలైజ్ అవుతున్నాను. మీరు సాక్షిని కూడా ఉతకండి. అలాగే మీ గతంలో మీ యొక్క ముఖ్యమంత్రిని కూడా తప్పులెత్తి మీరు 2 బ్యాలెన్స్ చేసి చూపించండి. ఎవరు వద్దన్నారు? మీరు వద్దన్నారు ఎవరన్నా? ఈ ప్రభుత్వాన్ని విమర్శించండి, గత ప్రభుత్వాన్ని విమర్శించండి, మీ తోటి సహచరులను విమర్శించండి. మీరు మీ అంతరాత్మకి శిక్ష వేసుకోండి, లేకపోతే మీ అంతరాత్మ ప్రబోధం ప్రకారం మీరు మెరిట్ ఇచ్చుకోండి, సర్టిఫికెట్స్ ఇచ్చుకోండి. ఎవరు వద్దన్నారే? ఎందుకు కులం గురించి మాట్లాడతావు? ఇప్పటికే మనం మెస్ అయిపోతున్నాం. కులాలు, మతాలు, ఈ యొక్క వర్గాలు, ఈ ప్రాంతాలు మీరు డెవలప్మెంట్ చేయలేక ప్రాంత విభజనకు కూడా దోహదపడ్డారు, దానికి కూడా పునాది వేశారు. గతంలో అసెంబ్లీలో ఎవరు పునాది వేశారు ఈ రాష్ట్ర విభజనకి? ఎవరు సీడింగ్ వేశారు? ఎవరు ఎలా తీసుకెళ్లారు? మీరు జాతీయ పార్టీల్ని ఎలా మిస్ప్రైజ్ చేసి జాతీయ పార్టీల్ని ఎలా బ్లాక్మెయిల్ చేశారు? జాతీయ పార్టీల్ని వాళ్లకున్న ఎగువ సభలో దిగువ సభల్లో మెజారిటీ కోసం, ఓట్ బ్యాంక్ కోసం, గవర్నమెంట్ నడవటానికి, బిల్స్ పాస్ చేసుకోవటానికి మీరు ఎలా చేదోడు వాదోడుగా నిలబడ్డారు? జ్యుడిషియరీని ఎలా మీరు వాడుకున్నారు? పోలీస్ అఫీషియల్స్ని ఎలా వాడుకున్నారు? ఐఏఎస్ని ఎలా వాడుకున్నారు? ఇవన్నీ కళ్ళ ముందు ఉన్నాయి. జీవిత సత్యాలను మీరు ముందు పెట్టి ఏదో మాట్లాడేసి నేను ఛాలెంజ్ చేస్తాను, వాడు చేశాడు, వీడు చేశాడు, అరే ఒరే గాడి, ఏమిటిది? ఆర్ యూ ఇన్ సివిక్ సొసైటీ? అసలు మీకు సిగ్గు అనిపించట్లేదా? మీరు ఇవన్నీ చూసుకొని మీరు ఒంటరిగా మీరు మాట్లాడిన వీడియోని మీరు ప్లే చేసుకొని చూసుకోండి, మీకు అర్థమవుతుంది. కనీసం మీ అంతరాత్మని ఓపెన్ చేసి చూసుకోండి. ఇంకా ఎందుకు బొక్కాయిస్తారండి? ఎందుకు? దానివల్ల మీకు ఒరిగేదేంటి? ఒక మంచి విజ్ఞాన్ని సంపాదించిన వ్యక్తిగా, మీ సమాజంలో మీకు ఒక ప్రాధాన్యత తీసుకున్న వ్యక్తిగా, ఒక ఎక్స్ రాజ్యసభ మెంబర్గా మీరు మోడస్ ఆఫ్ ఆపరేషన్ మార్చుకోండి ప్లీజ్. ఐఎమ్ అడ్వైజింగ్. సార్, ఎవరు ఏదన్నా
కుల ప్రాతిపదికన మాట్లాడిన ప్రతి రాజకీయ పార్టీ, ప్రతి రాజకీయ నాయకుడు మట్టిలో కలిసిపోతారు. కులం అనేది ఒక కిరీటం, అది ఒక మణిహారం. కులం అనేది మన పెద్దలు ఒక సంస్కృతి, ఒక కష్టం, ఒక పద్ధతి. సమాజంలో కులాన్ని ఒక కట్టుబాట్లకి, నియమాలకి పెట్టుకున్న అది ఒక బౌండరీ. అంతేగాని డెమోక్రసీలో కులాన్ని ప్రాతిపదికగా తీసుకొని రాజకీయం చేద్దాం, లేకపోతే ఆ కులం వద్దు ఈ కులం వద్దు అని అంటే అది సాధ్యపడదు. తాట తీస్తాం, నేలిక చీరుతాం. కులాన్ని గనక ఏదన్నా అంటే అది సహనం కాదు. తాట తీసి నేలిక కోస్తారు. ఎవరో ఉంటారు ఎమోషనల్గా రియాక్ట్ అవుతారు. అప్పుడు మా చేతుల్లో ఏముండదు. మీరు కులాన్ని మాట్లాడితే నీ కులాన్ని నువ్వు గౌరవించుకో. పెళ్ళిళ్ళు, సంబంధాలు ఇచ్చిపుచ్చుకునే ఆ కులంలో ఈ కులంలో జరగట్లేదా? చక్కగా కాపురాలు చేసుకోవట్లేదా? మనం చదువుకున్నది కులాలని, ఇతర కులాలని బెదిరించటం, అదిరించటం, ఇతర కులాల గురించి తక్కువ చేసి మాట్లాడటం. ఎక్కడికి వెళ్తున్నారు మీరు? ఏమనుకుంటున్నారు? కమ్మ కులం అంటే కమ్మ కుల గౌరవాన్ని ఎవరన్నా తాకట్టు పెట్టినా, ఏదైనా అభిశంసన చేసినా, ఏదన్నా పదాలు ఎక్కువ మాట్లాడినా మేమెవరం ఊరుకోం. మీరు అది చేతగాంతనం కాదు, మా సంస్కారం. గుర్తుంచుకోండి. ఒక లిమిట్ దాటి ఏది కూడా ప్రవర్తించడం అంత మర్యాద కాదు. మీ కులాన్ని ఏదన్నా అంటే అప్పుడు మీరు ఇంకో కులాన్ని మీరు టార్గెట్ చేయండి. అరే ఇన్ని కులాలు కలిసి వచ్చినాయి కదయ్యా చంద్రబాబు నాయుడు గారికి, ఇంతమంది వ్యక్తులు కలిసి వచ్చారు కదయ్యా, ఇంతమంది సహకరించారు కదయ్యా, ఏ కులాన్నన్నా ఆయన గౌరవపరిచారా? ఏ కులానికైనా ఎక్కువ, ఆ కమ్మ కులానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారా? మీడియా కూడా కొన్ని అంశాలని డిబేట్కి తీసుకున్నప్పుడు కానీ, దాని మీద చర్చ పెట్టినప్పుడు కానీ, న్యూస్ ఐటెంలో కామెంట్స్ చేస్తున్నప్పుడు కానీ ప్రయారిటీ ఐటమ్స్ని, ప్రాధాన్యత గలని ఇంపార్టెంట్ ఐటమ్స్ని సెలెక్ట్ చేసుకోవడంలో కొంత క్వాలిటేటివ్ జర్నలిజాన్ని పెంపొందించుకోవాలి. అంతేకాని ఏదో పిఆర్ కోసం వ్యక్తిగత అంశాలని, ఇటువంటి సెన్సేషన్ అంశాలని ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి, ఎక్కువ విలువనిచ్చి, ఎక్కువ స్క్రోల్ చేస్తే ఇలాగే వికటిస్తాయి. వ్యక్తులు దాడి చేస్తారు. అయినా వ్యక్తులు దాడి చేయడం కరెక్ట్ కాదు. మీడియా మీద ఏదన్నా ఉంటే రాజ్యాంగం ప్రకారం మీడియా మీద చర్యలు తీసుకోవడానికి బోల్డన్ని హక్కులు ఉన్నాయి. అది లాంగ్ ప్రాసెస్ అవ్వచ్చు, షార్ట్ ప్రాసెస్ అవ్వచ్చు. లేదా మీడియా ప్రెస్ పెట్టినప్పుడు, బాబు నువ్వు చేసిన తప్పు, నీ న్యూస్ స్కానింగ్ చేయకుండా నువ్వు ఇలా స్క్రోల్ చేయడం తప్పు, వ్యక్తిగత జీవితాలు ఇందులో ఇమిడి ఉంటాయి, ఒక స్త్రీ జీవితం, ఒక కుటుంబ జీవితం, ఒక నా ఇమేజ్ ఉన్న జీవితం ఇలా ఇమిడి ఉంటాయి. కాబట్టి మీరు దాన్ని దృష్టిలో పెట్టుకొని జాగ్రత్త వహించి చేయాలి. ఇలా చేస్తే నువ్వు యాక్షన్ తీసుకుంటామని వార్నింగ్ ఇవ్వచ్చు, తప్పలేదు. ఆ వార్నింగ్ ఇచ్చే భావంలో నువ్వు హద్దులు దాటినప్పుడు, ఆ వ్యక్తి ఛాలెంజ్ చేసినప్పుడు, ఒక మీడియా మీద ధ్వజమెత్తినప్పుడు, ఒక వ్యక్తి మీద, మీడియాలో ఉన్న ఒక మెయిన్ ఎడిటర్ మీద కానీ, లేకపోతే ఆ డిబేట్లో ఉన్న ఆ కామెంటేటర్ మీద కానీ దాడి చేసినప్పుడు అన్ని మీడియాలు ఏకమవ్వాలి. ఏకమయ్యి ఒక తాటి మీదకి వచ్చి మీకున్న హక్కుల్ని మీరు కాపాడుకోవాలి. మీరు తోటి మీడియా సహచరుడికి మీరు సహకరించలేనప్పుడు మీకున్న జర్నలిస్టులు, ఎంప్లాయీస్ని, సిబ్బందిని, మందిని వీళ్ళందరినీ, మీకున్న మెకానిజాన్ని మీరు ఎలా కాపాడుకుంటారు? రేపు పొద్దున మీ మీడియా సంస్థల మీద కూడా దాడులు జరుగుతాయి దౌర్జన్యంగా, రాజకీయ పార్టీల అండతో. అప్పుడు మీరు మిమ్మల్ని కాపాడుకోలేరు. అప్పుడు చట్టాలు కూడా చాలా లేట్ ప్రాసెస్లో మీకు న్యాయం చేయడానికి అవకాశాలు మీరే ఇచ్చినాడు, అందిపుచ్చుకున్నాడు అవుతారు. కాబట్టి మీ రియాక్షన్స్ తప్పు. అందరూ ఏకమవ్వండి. అట్లా అని చెప్పేసి మీరు వ్యక్తిగత జీవితాల్లో మీరు టార్గెట్ చేయొద్దు. చేసినప్పుడు దాంట్లో ధర్మం ఉందని గ్రహించినప్పుడు మీరు ఒక పద్ధతి ప్రకారం వ్యక్తి స్వేచ్ఛకు భంగం కలిగించకుండా కాన్స్టిట్యూషనల్ రైట్స్ని కాపాడుతూ, స్త్రీయమని పురుషమని, ఒక వ్యక్తి స్వేచ్ఛని, ఒక వ్యక్తిగత జీవితాన్ని మీరు భంగం కలిగించకుండా ఒక పద్ధతిలో మీరు మీడియాని చేసుకోవాలి. అలాగే మీడియాని మిమ్మల్ని మీరు కూడా కాపాడుకోవాలి. ఇది రాంగ్ ప్రెసిడెన్స్కి అయిపోతుంది. కాబట్టి మీరు కళ్ళు తెరవండి, ఏకమవ్వండి, ఒక త్రాటి మీద నడవండి.